క్రిందటి వీడియోలో మాత్రికలు ఎలా కూడాలో నేర్చుకున్నాము. ఈ వీడియోలో మాత్రికలను ఎలా గుణించాలో నేర్చుకుందాము. మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఈ సూత్రాలు మానవీయ నిర్మితమని, మనము మాత్రికల కూడికలు ఇంకా గుణకాలని వేరువేరు చోట్ల మునుముందు వాడబోతున్నామని, అవి చాలా ఉపయోగకరమైనవని, కావున శ్రద్ధగా విని అర్థం చేసుకోండి. ఒక 2 మాత్రికలను తీసుకొని ఎలా గుణించాలో చూపిస్తాను. ఉదాహరణకు చూడండి. 2 - 3 7 5. ఇది ఒక 2x2 మాత్రిక. దీనిని ఇంకొక మాత్రిక 10 - 8 12 - 2 తో గుణిస్తాను. ఈ రెంటి యొక్క గుణకం ఎంత? చూడగానే కూడికలో లాగానే వేటి స్థానాల్లో ఉన్న వాటిని గుణించాలనుకుంటే అది తప్పే అవుతుంది. కానీ దానికి ఒక నిర్దిష్టమైన పద్ధతి ఉంది. కొన్ని లెక్కల్ని చేస్తే తేలిగ్గా గుర్తుంటుంది. గుణకం మాత్రిక మొదటి పదము అంటే నిలువు ఇంకా అడ్డు వరుసలో మొదటిది అన్నమాట. అది మొదటి మాత్రిక యొక్క అడ్డు వరుసలోని సంఖ్యలను రెండవ మాత్రికలో నిలువు వరుసలో సంఖ్యలతో గుణించగా వచ్చేది. దీని అర్థం ఏంటంటే ఇక్కడ 2 × 10 + -3 × 12. అలాగే రెండవ పదం ఏమి వస్తుంది? ఇది మొదటి మాత్రిక యొక్క అడ్డు వరుసతో రెండవ మాత్రిక యొక్క రెండవ నిలువు వరుసని గుణించాలి. అంటే ఇది 2 × -8 = 16 +-3 × -2 ఇది +6. కావున ఇది -16 + 6కి సమానము. ఇప్పుడు గుణకం మాత్రికలోని మూడవ పదాన్ని చూద్దాము. అది మొదటి మాత్రిక యొక్క రెండవ అడ్డు వరుసతో రెండవ మాత్రిక యొక్క మొదటి నిలువు వరుసను గుణించగా వచ్చేది. అంటే ఇది 7 × 10 = 70 +5 × 12 = 60. కావున 70 + 60. అలాగే గుణకం మాత్రిక యొక్క చివరి పదము మొదటి మాత్రిక యొక్క రెండవ అడ్డు వరుసతో రెండవ మాత్రిక యొక్క రెండవ నిలువు వరుసను గుణించగా వచ్చేది. అంటే ఇది 7 × -8 = -56 +5 × -2 = -10. కావున -56 - 10 వస్తుంది. పైని వాటిని సూక్ష్మీకరించితే మనకి 2 × 10 20 -36 అంటే -16. అలాగే -6 + 6 కూడితే -10 వస్తుంది. ఇక్కడ పొరపాటున మైనస్ వ్రాయడం మరిచాను. అలాగే 70 + 60 130 అవుతుంది. -56 - 10ని కూడితే -66 వస్తుంది. కావున ఈ పై 2 మాత్రికలను గుణించితే ఈ మాత్రిక వచ్చింది. ఇప్పుడు ఇంకొక ఉదాహరణను చేద్దాము. 1 2 3 4 ఒక మాత్రిక. దానిని 5 6 7 8 మాత్రికతో గుణించాలి. అయితే వచ్చే మాత్రిక ఏమవుతుంది? చేద్దాం. మొదటి పదాన్ని పొందటానికి మొదటి మాత్రిక యొక్క మొదటి అడ్డు వరుసను రెండవ మాత్రిక యొక్క మొదటి నిలువు వరుసతో గుణించాలి. కావున మనకి 1 × 5 + 2 × 7 వస్తుంది. అలాగే రెండవ పదము ఈ మొదటి అడ్డు వరుసను ఈ రెండవ నిలువు వరుసతో గుణించాలి. అప్పుడు 1 × 6 + 2 × 8 వస్తుంది. ఇప్పుడు మూడవ పదం రెండవ అడ్డు వరుస మొదటి నిలువు వరుసను గుణించితే వస్తుంది. అంటే 3 × 5 + 4 × 7 వస్తుంది. ఇప్పుడు చివరి పదాన్ని చూద్దాము. మొదటి మాత్రిక యొక్క రెండవ అడ్డు వరుసను రెండవ మాత్రిక యొక్క
రెండవ నిలువు వరుసతో గుణించాలి. అంటే 3 × 6 ప్లస్ 4 × 8 వస్తుంది. ఈ అంకెలను సూక్ష్మీకరిస్తే అసలు ముందు ఈ సంఖ్యలు ఎలా వచ్చాయో ఒకసారి చూద్దామా? ఈ ఆకుపచ్చ రంగులోని మొదటి మాత్రిక మొదటి అడ్డు వరుసలోని 1 ఇంకా 2 ఈ గుణకం మాత్రికలో ఇక్కడ ఇంకా ఇక్కడ ఉన్నాయి. అలాగే ఇక్కడ ఇంకా ఇక్కడ ఉన్నాయి. అలాగే రెండవ మాత్రికలోని మొదటి నిలువు వరుసలోని 5 ఇంకా 7 ఈ గుణకం మాత్రికలో ఇక్కడ ఇంకా ఇక్కడ అలాగే ఇక్కడ ఇంకా ఇక్కడ ఉన్నాయి. చూస్తే మొదటి మాత్రిక అడ్డు వరుసలోనివి గుణకం మాత్రికలో అడ్డు వరుసలో, అలాగే రెండవ మాత్రికలోని నిలువు వరుసలోనివి గుణకం మాత్రికలో నిలువు వరుసలో ఉన్నాయి. కావున ఈ 6 ఇంకా 8 ఇక్కడ గుణకం మాత్రికలో, ఇక్కడ 6 ఇంకా 8 అలాగే ఈ క్రింది 6 ఇంకా 8 ఉన్నాయి. అలాగే ఈ 3 ఇంకా 4 ఇక్కడ ఇంకా ఇక్కడ గుణకం మాత్రికలో అడ్డు వరుసలో ఉన్నాయి. సూక్ష్మీకరిస్తే 1 × 5 = 5 ప్లస్ 2 × 7 = 14. 5 + 14 = 19. 1 × 6 ప్లస్ 2 × 8 = 6 + 16 = 22. 3 × 5 ప్లస్ 4 × 7 = 35 ప్లస్ 15 ప్లస్ 28 ఇది 43కి సమానం. 3 × 6 = 18 ప్లస్ 4 × 8 = 32. 18 + 32 50. కావున గుణకం మాత్రిక 19, 22, 43, 50 వచ్చింది. మాత్రికలను కూడితే a + b = b + a వస్తుంది. a ఇంకా b మాత్రికలు ఒకే అడ్డు ఇంకా నిలువు వరుసలు కలిగి ఉండాలి. అయితే a × b ఇంకా b × a సమానమా కాదా? కూడికల గుణకంలో కూడా సమానమని అనుకుంటే అది తప్పు. a × b ఇంకా b × a కి చాలా వ్యత్యాసం ఉంటుంది. ఇంకొక విధంగా ఈ క్రింది మాత్రికను తిరిగి b × a విధంలో గుణించి చూద్దాము. 5, 6, 7, 8 × 1, 2, 3, 4 మొదటి పదము 5 × 1 5 ప్లస్ 6 × 3 18. అలాగే రెండవ పదము 5 × 2 10 ప్లస్ 6 × 4 24. అలాగే మూడవ పదము 7 × 1 7 ప్లస్ 7 × 3 24. ఇంకా నాలుగవ పదము 7 × 2 14 ప్లస్ 8 × 4 32. కావున 5 + 18 23, 10 + 24 34, 7 + 24 31, 14 + 32 46. ఈ క్రింది దాంట్లో మొదటి మాత్రికను a అనుకుని రెండవ దాన్ని b అనుకుంటే a × b ఎంత వచ్చింది? అది 19, 22, 43, 50 వచ్చింది. b × aని చూస్తే అది పూర్తిగా వేరే మాత్రిక. కావున మాత్రికలను ఏ క్రమంలో గుణిస్తామో అది చాలా ముఖ్యము. వచ్చే వీడియోలో ఎలాంటి మాత్రికలను గుణించగలము, గుణించడానికి కావలసిన నియమాలేమిటి అన్నది చూద్దాము.